అందరికీ నమస్కారం అండి. జయ గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో అద్భుత కథలో భాగంగా బాబా చెప్పిన భాగవత కథలను విందాం. మొన్న అంటే ముందర భాగంలో 12వ భాగంలో కొంతవరకు చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు 13వ భాగం నుంచి విందామండి. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే మాత్రం ఈ లింకును 12వ భాగం యొక్క లింకును దీని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. వినాలనుకునేవారు విని తర్వాత నెక్స్ట్ కంటిన్యూ చేయవచ్చునండి. ఇప్పుడు ప్రాణత్యాగ సమయంలో ప్రాణేశుని ఎలా చింతించాలో తెలుసుకుందాం. అంత శుకుడు, రాజా, నీవింత కంగారు పడతావెందుకు? ఈ విషయమున తొందరపాటు మంచిది కాదు. ధైర్యమును వహించి ఆనంద చిత్తుడవై వినుము. నేను సర్వమును నీకు వినిపింతును అని అనగా మహారాజు తిరిగి చేతులు జోడించుకుని, స్వామి, తొందరపాటే మాత్రము కాదు. అంత్యకాలమున నా మనసు ఆ శ్యామసుందరిని మందహాసమోమును చూచుచ్చు పాదపద్మ మకరందమును పాననము చేయిచు కాయమును వీడవలను. ఇక్కడ కాయము అంటే శరీరం అన్నమాట. వీడవలను. కాంక్ష తప్ప మరి అన్య ఆశలు లేవు. ఏ నిమిషమున అంత్యకాలం ఆసనమగునో అట్టి సమయమున మదనమోహన్ని మనసును స్మరించుకుండిన తిరిగి 84 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక జీవునిగా జననము పొందవలసి వచ్చును కదా. అట్లు కాక ప్రాణమును వీడు సమయమున ప్రాణేశుని చింత ఉండుటకై అతని లీలాగుణగణములను వినిపించి ధన్యుని కావింపుమని పరీక్షిత్తు కోరుకొనెను. శుకుడు నవ్వి, మహారాజా, చెవులతో కథను విన్నంత మాత్రమున మనసు భగవత్ చరణార విందములందు ఎట్లు నిలుచును? ఈ విషయమున నీ అభిప్రాయము ఏమైయుండునో తెలపగలవా అని ప్రశ్నించెను. ఆ మాటలు విని ప్రభు, భగవంతునకు భగవన్నామమునకు అతని గుణములకు భేదమేమాత్రము లేదు కదా. కథను శ్రవణం చేయుచున్నప్పుడు కథతో పాటు నామగుణ రూపములు కర్ణరంధ్రముల ద్వారా హృదయమును ప్రవేశించులో లోనున్న అజ్ఞానాంధకారము పటాపంచలమై ప్రకాశ కాంతులను ప్రవేశించును కదా. అరణ్యమున సింహం ప్రవేశించగానే నక్కలు, పందులు, వివిధమైన పిరికి పందులకు జంతువులు తోకముడుచుకుని పారిపోకుండానా? నిజముగా శ్రవణం చేయువాడు మనసును చేర్చక శ్రవణం చేయడు. అట్టి మధుర మందహాస సుందరుని గుణగణములు మనసారా శ్రవణం చేసిన మనసును మాలిన్యమైన విషయములందు తిరిగి చేరదు కదా. శ్రవణం, మనసు రెండును ఏకమగును. అప్పుడే ఆనందమును లభించును అని మహారాజు ఉత్సాహపూరితుడై వికసిత వదనుడై విష్ణుమూర్తిని గురించి తెలుపుచుండెను. శుకుడు అడ్డు తగిలి, మహారాజా, చిత్తము స్వభావము అటు ఇటు తిరుగుటే కదా. దాని స్వభావమును వదిలి భగవత్ చరణార విందములందు ఎట్లు చేరును? అది అసాధ్యము కదా అని పరీక్షిత్తు మనసును తెలుసుకొన కోరి అడగగా మహారాజు చిరునవ్వుతో, ప్రభు, తమరు అంగీకరించి అనుజ్ఞ ఇచ్చిన దీనిని నేను వివరింతును. భ్రమరము పుష్పమందలి మకరందమును క్రోల సంతవరకు అటూ ఇటూ రొదను చేయిచు తిరుగుచుండును. ఒక పరి పుష్పములో ప్రవేశించిన దాని తిరుగుడు కాని, ముందు వెనక చింతన కాని, ఆరాటము కాని చేయక ఆనందముగా పుష్పములో నిలిచిపోవును. పుష్పము ముకులించినను తన ప్రాణాపాయమునకు వెరువక మకరందములో మొత్తురాలైపోవును. అటులనే ఒక పరి ఆ సుందరుని పాదపద్మములందు మనసు చేరనే మకరందపు రుచి చూచిన తిరిగి తాను అన్యమును ఆశించదు అని వృత్తులు మానును అని సమాధానమును చెప్పెను. పరీక్షిత్తుని సంశయమును శుకుడు ఏ విధముగా నివృత్తి చేసెనో విందాం. ఈ సమాధానం వినగానే శుకుడు, రాజా, నీ హృదయము ఆ శ్యామసుందరుని యందు లీలమైనది కనుక ఇక నీవే ప్రశ్నలు అడగక తలంచితివో సూక్ష్మ రూపముగా తెలుపుము. వాటికన్నింటినీ తగిన సమాధానం ఇత్తును. నిన్ను శ్యామసుందరుని చింతల్లో ఉన్మత్తును కావింతును అని పలికెను.
పరీక్షిత్తుని ప్రశ్న పరంపరను విందాం. ఆ మాటలు విన్న పరీక్షిత్తు ఆనందవదనుడై, స్వామి, ప్రశ్నించినంతటి అర్హత నాకెక్కడిది? నాకు ఈ సమయమున ఏది హితమో, ఏది యోగ్యమో, ఏది ప్రధానమో దానిని తమంతట తామే తెలుపుడు. ఏదో మాయామోహితుల మొగటుచే అప్పుడప్పుడు సంశయములు కలుగుచుండెను. అట్టి తరి నేను నా సంశయములు తెలుపుకొని దానికి తగిన సమాధానమును అందుకుని ప్రార్థింతును. దానిని మీరు వేరుగా భావించక, నా యోగ్యత అయోగ్యతలను యోచించక, పుత్రభావంచే నన్ను శాంతచిత్తునిగా మార్చుడు. ఒక సంశయం నాలో చాలా కాలము నుండి పీడించుతున్నది. అది ఏమైనా, జీవుడు ఈ దేహమును స్వభావవశమున పొందుచున్నాడా, లేక కర్మాధీనుడై పొందుచున్నాడా అన్నది ప్రధాన సంశయము. ఇక రెండవది, పురాణ పురుషుని నాభి నుండి ఒక కమలం ఉత్పన్నమై ఉండునని, దాని నుండియే సృష్టి అయిందనియు తెలిపిరి. పరమాత్మ జీవుని వలె పరిమితావయములచే పరిచ్ఛిన్నుడా, లేక జీవ బ్రహ్మలకేమైనా భేదమున్నదా? మూడవది, ఇది భూతకాలమనియు, ఇది వర్తమానమనియు, ఇది భవిష్యత్తనియు దేని ఆధారమును తెలుసుకొనబడుతున్నది? నాలుగవది, జీవులు ఏ కర్మలు అనుసరించినా ఏ గతి ప్రాప్తించును? 5. మహాపురుషుల ఆచరణ ఎట్లుండును? వారుల గుణముల వివరింపుము. 6. పరమాత్ముని పరమాశ్చర్యమయ సులలిత కమనీయ అవతార కథలను గూర్చి చెప్పుము. ఇప్పుడు ఫలానా యుగమని తెలుసుకుంటే ఎట్లు? 8. రాజు ఋషిధర్మములను గూర్చి చెప్పుము. 9. ఆధ్యాత్మిక యోగ విధిని గూర్చి తెలుపుము. 10. వేదస్వరూపమేది? ఉపవేదములు వేటినందురు? ఏ వేదముని కేవి ఉపవేదములో తెలపవలెను? ఈ నా ప్రశ్నలకు ప్రత్యుత్తరమును ఇంకను నేను వినదగిన అన్నియు మిక్కిలి త్వరగా వినగోరుచున్నాను. స్వామి, నేను తమను శరణు చొచ్చితిని. ఈ సందేహములు తమరు తప్ప తీర్చువారు లోకములో ఎందరూ ఎక్కడా కానరారు. వీటిని తీర్చు సమర్థులు, సర్వశక్తి సంపన్నులు తమరే కాన, నన్ను అనుగ్రహించి నా జన్మము కడతేర్చుము అని పాదపద్మములపై పడి ప్రార్థించెను. ఇప్పుడు శుకుడు వాత్సల్య భావముతో, రాజా లెమ్ము, ఇన్ని ప్రశ్నలు ఒక్కసారిగా వేసినా ఎట్లు నీవు తెలుసుకోగలవు? అందున నీవు ఇంకనూ ఏమియూ తినలేదు, త్రాగలేదు. కొంత ఫలహారమైనను పాలైనను తీసుకొమ్ము. ఆహార పానీయాలు కాయధర్మములు. అవి లేకున్నా ముందు కర్తవ్యం సాగుటెట్లు? కృషించి మధ్యలో దేహమేమైనా అయిపోయినా ఇక శంకతోనే నీవు నిలిచిపోవలసి వచ్చును. కాన ఆహారమేమైనను తీసుకొనుము అని ఆజ్ఞ ఇచ్చెను. అందులకు మహారాజు, స్వామి, అమృత పానమును వదిలి అశ్రుత పానం చేయుట అంత్యకాలం ఆసన్నమైన వారులకు ధర్మం కాదు కదా. అది చేయరాని పని అని నేను తలంతును. నా కర్ణ ద్వారముల ద్వారా సుధారసమును పానం చేయుచున్నారు. మృత సంజీవిని సుధను శరీరమంతను చిలుకుచున్నారు. మధ్యలో నేనెట్లు చావగలను? అది జరగదు. కుపితుడై శృంగి మహర్షి నా మృత్యుకాలమును నిర్దేశింపకుండినను, తక్షకునిచ్చే 7 దినముల్లో చావకుండినను, నేను నిరంతరం కథను వినుచు చావను. నిరంతరం ఈ విధముగానే నిరాహార దీక్షితుడై కథాశ్రవణము చేయుచుందును. నాకు ఆహార పానీయాలు శ్యామసుందరుని కథామృతమే. కాన నా ఆహార పానీయముల చింతన వీడి పరమపదమునకు అధికారిగా నొనరించుము. నన్ను దుర్గతి నుండి రక్షింపుము. మిమ్ములనే శరణు చొచ్చుచున్నవాడను అని కంటిదారులు కాచుచు దీనుడై ప్రార్థించెను. సాత్విక తపమే ఆత్మ సాక్షాత్కార హేతువు. అంత శుకుడు తల నిమురుచు, రాజా, శుభమార్గమును గూర్చి చెప్పెదను. మొదట దాన్ని వినుము. మాయాజగమునకు బ్రహ్మ ప్రకాశమును చూపించెను. బ్రహ్మ సృష్టి చేయ తలంపగా ఆకాశము నుండి తపమే అన్నింటికీ సారమైందని అను శబ్దము వినిపించెను. కావున తపమును చేయుము, తపము వలన భ్రమ తొలగిపోవును అని శుకుడు తెలుపుచుండగానే పరీక్షిత్, స్వామి, తపమనగా ఏమి సెలవేయండని కోరెను. అంత శుకమహర్షి,
వస్స తపమనగా సాధనము. తపము చేతనే సృష్టి స్థితి లయములు జరుగుతున్నవి. తపస్సే ఆత్మ సాక్షాత్కారమునకు హేతువు. మనోబుద్ధీంద్రియములను తపింపచేసిన తప్పక పై సాక్షాత్కారములన్నీ లభించును. తప్పింపచేయడమనగా చెప్పెదను వినుము. ఈ మనోబుద్ధీంద్రియములు ఎల్లప్పుడూ స్థూల వస్తువుల ద్వారా బాహ్య సుఖములను పొందుటకు బహిర్గతమగుచుండెను. ఏదైనా శబ్దం వచ్చినచో వెంటనే స్తోత్రేంద్రియములను వినుము. స్తోత్రం వినిన వెంటనే నేత్రములు చూచుటకు ప్రయత్నించును. నేత్రములు చూచినదా ఆ వస్తువు కావాలని మనసు ఆశించును. బుద్ధి వెంటనే సరే మంచిదని దాన్ని పొందుటకు తగిన ప్రయత్నములు తీవ్రముగా విచారించును. ఈ సర్వేంద్రియములు ఒకదాని తర్వాత ఒకటి బాహ్య వస్తువుల సంబంధమును పెట్టుకుని ఎల్లప్పుడూ తిరిగి తిరిగి శాంతి సౌఖ్యములు కానక విచ్చలవిడిగా వీధిలోని కుక్కల వలె తిరుగాడుచుండెను. ఎవరేమనుకుందురో అని సిగ్గు ఎగ్గు లేక తిరుగుచుండును. అట్లు స్వేచ్ఛగా తిరుగుచున్న మనోబుద్ధి ఇంద్రియ ప్రవర్తనలను జీవుడు నెమ్మదిగా బోధించి భగవద్ గానములందు లీనమనుచుటకు పూనుకొనము. లేక ఒక విధమైన నిష్ఠయందు నియమించుము. ఒక విధమైన ఉత్తమ మార్గమును ప్రవేశించును. ఈ రీతిగా స్వేచ్ఛను అనగదొక్కి ఇంద్రియములను పవిత్ర పరమాత్మ విషయములందు అంకితం చేసి జపమో ధ్యానమో సత్కర్మనో లేక ఇంకే విధమైన పవిత్ర కార్యములందో ఒకే మాట ఒకే భావము ఒకే చేతతో మనోబుద్ధి ఇంద్రియములను తరింపచేయుటనే తపస్సని అందురు. దాని ద్వారా సర్వ పాపములు నశించును. అంతఃకరణము శుద్ధియగును. అప్పుడు భగవంతుడు అందే నివసించును. తపస్సు ద్వారా సర్వమంగళములు సమకూరును. కడకు సర్వేశ్వరుడే సాక్షాత్కరించును. ఇంతకంటే మించిన ఏమున్నది? రాజా, ఋషీశ్వరులు, మహాత్ములు ఈ తపస్సు ద్వారానే కదా అఖండమైన అపూర్వమైన తేజస్సును సంపాదించి ఎన్నో ఘనకార్యములు లొనరించిరి. రావణుడు, హిరణ్యకశిపుడు మొదలగు రాక్షసులు సహితము రాజసిక భావములచే తపస్సు ఆచరించి భౌతికమైన శక్తి సామర్థ్యములు అందుకొనిరి. వారి బలశౌర్యములు తపప్రభావములే. అయితే అదే తపస్సును సాత్వికమున ప్రవేశింపచేసిన పరాత్పరుని పొందునట్టి ప్రాప్తి లభించును. మనస్సును ఆత్మయందే మరల్చుటయే మోక్షం అంటే ఏమిటో విందాం. తపస్సులు భావములను బట్టి రాజసిక, తామసిక, సాత్వికమను 3 విధములు కలవు. అయితే దైవప్రాప్తికి సాత్వికమే ప్రధానము. వశిష్ఠ, విశ్వామిత్రాది మహర్షులు సాత్విక మార్గమున అద్భుత శక్తిని సాధించిరి. కడకు బ్రహ్మ ఋషి స్థాయికి చెందిరి. వాటిలో మరి 3 విధములు కలవు. మానసిక, కాయిక, వాచికములను తపస్సులు. ఈ మూడింటి యందు ఏది ప్రధానమని నీవు సంశయించవచ్చును. 3 ప్రధానములే. అయినను మానసిక తపస్సును ఆధారం చేసుకున్న మిగిలిన కాయిక వాచికములు అందులోనే ఇమిడిపోవును. విషయాధీనుడుగవాడు తమ కోరికలను నెరవేర్చుకొనుటకు అనేక విధముల ప్రయత్నించును. కనుక అట్లు పెడమార్గమును పట్టనీయక సమస్తేంద్రియములను ఆ విషయముల నుండి విరవింపచేసి మనస్సును తపస్సు అందు లగ్నం కావించినచో అతడు సర్వరాజ్యము అధికారి కాగలడు. అప్పుడు సర్వమును నిర్వహింపగలడు. విషయములో మనస్సును చేర్చుటే బంధమనియు మనస్సును బంధముల నుండి తొలగించి తపస్సునందు లగ్నం చేయుటే అనగా ఆత్మవైపు మరలుచుటే మోక్షమనియు చెప్పనగును. స్వప్నద్రష్ట స్వప్న పదార్థములు సంబంధం ఏమిటో విందాం. మహారాజా, కనిపించు పదార్థములనియు ఆనిముత్యములు. హరి ఒక్కడే సత్యము. వస్తువుల సంబంధములు పరిణామమున దుఃఖదాయకములు. భగవంతుడు సర్వదా సుఖస్వరూపుడు. రాజా, ఈ సాంసారిక పదార్థములతో ఆ విశుద్ధ జ్ఞానస్వరూపునకేమియూ సంబంధం లేదు. ఒకవేళ అది సంబంధముందని తలంచినా అది స్వప్నములో చూచిన పదార్థములకును స్వప్నమున కన్నవారికి ఎంతటి సంబంధమో అంతటి సంబంధమే ప్రపంచమందలి పదార్థములకును పరమాత్మకు ఉండు సంబంధము అని తెలిపెను. అంత మహారాజు ఇట్లడిగను.
ప్రభు, ఈ విషయమున నాకొక సంశయం కలుగుతున్నది. ఏమనా, ప్రత్యక్షముగా పూర్వము చూచిన సత్య వస్తువులే కలలో చూచుతము కనుక మొట్టమొదట ఏదియో సత్య పదార్థము ఒకటి ఉండినట్లు ఉండవలను కదా. స్వప్నద్రష్ట స్వప్నములోని పదార్థములన్నింటినీ సత్యముగానే ఎంచును. నిద్రను లేచిన తర్వాత అవన్నీ బుద్ధి భ్రమయని తలంచును, గ్రహించును. అయితే ఇది మానవుల స్థితి. కానీ భగవంతునకు ఎక్కడైనా భ్రమ ఉండునా? పదార్థము ఒక్కటిగా ఉన్న ఇది మాయచే గోచరించున్నదనవచ్చును. నానా రూపములు నానా ఆకృతులకు పదార్థములు కలవు. అవన్నీ సత్యములుగానే తోచును. అట్టి వానిని స్వప్నముతో ఎలా పోల్చుతున్నారు? మాయయే సృష్టి, సృష్టికర్తయే మాయాపతి అంటే ఏమిటో విందాం. శుకుడు పక్కున నవ్వి, మహారాజా, ఈ మాయనే నానా రూపములుగా ఏర్పడినది. ఇది కేవలము పగటి వేషగాని వంటిది. అనేక రూపములు ధరించును. ప్రకృతి మాయ వలన ఆ విద్యా కారణమున కాలము సమీపింపగా గుణక్షోభము కలగగా ఈ ప్రపంచమంతయు నిర్మాణమగును. కానీ మాయాపతి ఎవడో, కాల నియంత ఎవడో, స్వభావముగా ప్రవర్తకుడు ఎవడో, అట్టి వానిని జీవుడు శరణుజొచ్చినప్పుడు సమస్త ప్రపంచ జనియగు మోహక మాయక శాసనకర్తయని గ్రహించి తన మహిమను గుర్తెరిగి అక్షర బ్రహ్మయందు రమించుచు అజ్ఞానరహితుడై ఈ మాయక పదార్థములను వీడి ఉదాసీనుడు కాగలడు అని బోధించెను. అంత మహారాజు ఆశ్చర్యచకితుడై, ప్రభు, ఈ సృష్టి పూర్వం ఎట్లు జరిగెను? ఈ మాయా పదార్థములకు మూల కారణమేది అనెను. శుకుడు తిరిగి ఈ విషయమును తెలుపుటకై, మహారాజా, సృష్టి అనాది కాలము నుండి జరుగుతున్నది. సృష్టి ఆదియందు నారాయణ నాభి నుండి ఒక కమలం ఉద్భవించెను. ఆ కమలమందే నారాయణుడు బ్రహ్మరూపమును పుట్టెను. బ్రహ్మ 4 దిక్కుల ఒక పరి చూడవలనని సంకల్పించెను. అంత నలుదిక్కుల 4 ముఖములుగా రూపొందెను. అంతటితో సంకల్పం ఆగక 8 దిక్కులా చూచవలనని సంకల్పించ చతురానుడాయెను. దిశలు 11చే 5 ముఖములుండెను. ఆ 5వ ముఖము శివరూపుడై ఉత్తరించెను. తపము లేక ఏ పనియు సాగదని పద్మాసీనుడై హృతపద్మమందు సమస్త సృష్టిని తలంచెను. సృష్టి రహస్యము అంత సులభముగా అర్థం చేసుకొనలేరు. భగవత్ సంకల్పమునకు కారణ కార్యములుండవు. సర్వసమర్థుడు, సర్వజ్ఞుడు అగు సర్వేశ్వరుని సృష్టిని లౌకిక ఊహలతో పరిశోధించుటకు, విచారించుటకు పూనుకొనుట ఎట్టి వారికి సాధ్యము కాదు. రాజా, నీ విదివరకు అడిగిన ప్రశ్నలకు కూడాను నేను ప్రత్యుత్తరమిచ్చుటకు ఉపక్రమించుచుండగానే నీవొక ప్రశ్నను అడుగుటకు పూనుకొంటివి. పురాణముల దశలక్షణములు ఏమిటో విందాం. అంత మాత్రమున నీవడిగిన ప్రశ్నలకు నేను సమాధానమిచ్చుటకు మరచితినని తలంతువేమో. రాబోవు భాగవత కథాశ్రవణమునందు వాటికన్నింటికీ తగిన సమాధానములు అందుకోగలవు. నీ ప్రశ్నలనియు పురాణ సమ్మతములు కనుక పురాణముల ద్వారా వినగలవు అని శాంతవచనములు పలికెను. పరీక్షిత్ తిరిగి ప్రశ్నించుటకు పూనుకొనెను. ఏమనా, స్వామి, పురాణములు అనగానేమి? వాటి లక్షణములు ఎట్టివి? అవి ఎన్ని ఉండవచ్చును అని కోరెను. అందులకు శుకుడు, నాయనా, వేదములోని సంక్షిప్త వచనములకు వ్యాఖ్యానము చేయబడిన వాటిని పురాణములని అందురు. పురాణములు అసంఖ్యాకములు. కానీ ఈ సమయమున 18 పురాణములు, 18 ఉపపురాణములు, 18 ఉపోపపురాణములు మాత్రం ప్రసిద్ధములగుచున్నవి. వీటినన్నింటినీ నా తండ్రియగు వ్యాసుల వారిచే సంగ్రహించితిరి. ఈ పురాణములకు 10 లక్షణములుండును. ఉపపురాణములకు 5 లక్షణములుండును. ఆ 10 లక్షణములు లేవని తిరిగి నీవు ప్రశ్నించవచ్చును. దీనికి పూర్వమే నేను తెలుపుదును, వినుము. సర్గము, విసర్గము, స్థానము, పోషణము, ఊతి, మన్వంతరము, ఈశానుచరితము, నిరోధము, ముక్తి, ఆశ్రయము అని. ఈ 10 యందు ఆశ్రయము ప్రధానము. విన్నారు కదండి. రేపటి భాగంలో
పురాణములు అవతారముల యొక్క వివరణను తెలుసుకుందాం. అద్భుత కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబా చెప్పిన భాగవత కథను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ ఇప్పుడు చెప్పే అర్థం కాకపోతే అంతకు ముందు నుంచి కూడా మా వీడియోలు మీరు చూస్తున్నట్టయితే అన్ని కథలు పూర్తిగా అర్థమవుతాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.